చిన్నప్పుడు ఉదయాన్నే లేచిన వెంటనే అమ్మా నాన్న ముందు పళ్ళు తోముకో అని చెప్పేవారు, గుర్తుందా? మనకేమో పళ్ళు తోమకుండానే టీ తాగాలనో, కాఫీ తాగాలనో, అల్పాహారం తినాలనో, ఏదో తీపి తినాలనో ఉండేది. కానీ వాళ్ళు అలా చేయనిచ్చేవారు కాదు. అందుకు కారణాలు ఏంటో ఇవాళ మనం తెలుసుకుందాం. మన పెద్దలు చెప్పిన ఈ విషయం నిజమేనని ఇప్పుడు సైన్స్ కూడా స్పష్టం చేస్తోంది. నోటి ఆరోగ్యం మన దీర్ఘాయుష్తో గట్టిగా ముడిపడి ఉంది. రాత్రంతా నిద్రపోయినప్పుడు నోట్లో బ్యాక్టీరియా చాలా పెరిగిపోతాయి. ఉదయాన్నే ముందుగా పళ్ళు తోమకపోయినట్టయితే ఆ బ్యాక్టీరియా కడుపులోకి వెళ్ళి పెద్ద పేగులోని బ్యాక్టీరియాని డిస్టర్బ్ చేస్తాయి. అలాగే రక్తంలో కూడా చేరతాయి. దీంతో శరీరం అంతా వాపు, క్రానిక్ ఇన్ఫ్లమేషన్ పెరిగి గుండె జబ్బులు, షుగర్ వ్యాధి వంటి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. చిగుళ్ళ వ్యాధి గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని, మెదడు ఆరోగ్యాన్ని కూడా క్షీణించేలా చేస్తుందని చాలా సార్లు మనం ఇప్పటికే చర్చించుకున్నాం. ఇక పళ్ళు ఊడిపోవటం అంటే చాలా కాలంగా శరీరంలో వాపు, పోషకాహార లోపం ఉన్నాయని ముందస్తు సంకేతం. వాస్తవానికి నోరు మన శరీర ఆరోగ్యానికి ముందస్తు సూచికలా పనిచేస్తుంది. పెద్దలు మనల్ని బలవంతం చేసిన చిన్న అలవాటు కేవలం శుభ్రత కోసమే కాదు, అది ముందుగానే జబ్బుల్ని అడ్డుకునే గొప్ప జాగ్రత్త. ఉదయాన్నే పళ్ళు తోముకోవటం, నోటి శుభ్రత కాపాడుకోవటం, దంత వైద్యుల దగ్గర క్రమం తప్పకుండా వెళ్ళడం, ఇవన్నీ చిన్న చిన్న పనులు కావు. అవి మన భవిష్యత్ ఆరోగ్యానికి, ఎక్కువ కాలం బతకడానికి చేసే నిశ్శబ్ద పెట్టుబడులు. అమ్మా నాన్న మాట వినకపోతే ఏమవుతుందో ఇప్పుడు అర్థమవుతుంది కదా.